ఒక హై బడ్జెట్ మూవీలో 200 క్రోర్స్ 300 క్రోర్స్ బడ్జెట్ చూసి వావ్ బ్రో అనిపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ ఆ మనీ ఎక్కడ పోతుంది? స్పాయిలర్స్ ఆర్ అట్ రైటర్స్ డోంట్ ఈవెన్ గెట్ అ సింగిల్ ప్లేట్ బిర్యానీ. రైటర్ని సినిమాలో మెయిన్ బ్రెయిన్ అంటారు, బట్ సక్సెస్ వచ్చాక స్టేజ్ పైన హీరో మాత్రమే మాడతారు. మూవీలో రైటర్ ఇస్ అ మెయిన్ రోల్, కానీ రైటర్కి ఎంత ఇంపార్టెన్స్ వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది? హాలీవుడ్ని చూసుకుంటే 2 to 3% ఆఫ్ దర్ బడ్జెట్ రైటర్కి కేటాయిస్తాడు. కానీ మన దగ్గర చూసుకుంటే 2 to 3% కాదు కదా, సింగిల్ ప్లేట్ బిర్యానీ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. మన దగ్గర రైటర్స్కి ఎంత పే చేస్తారన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ తక్కువే పే చేస్తారన్నది ఓపెన్ ఫ్యాక్ట్. ఒక ఫిల్మ్ మేకర్ మెయిన్ పర్పస్ స్టోరీ అండ్ స్టోరీ టెల్లింగ్. ఆ స్టోరీకే ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, స్టోరీ రైటర్కి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు అవుట్పుట్ గొప్పగా వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? బడ్జెట్ అండ్ స్కెడ్యూలింగ్. లైన్ ప్రొడ్యూసర్ లేకుండా ఫిల్మ్ చేయడం అంటే ఎక్సెల్ షీట్ లేకుండా వెడ్డింగ్ ప్లాన్ చేయడం. ఒక లైన్ ప్రొడ్యూసర్ పని అవుట్డోర్ సీన్స్ అన్ని ఉన్నాయి, ఇండోర్ సీన్స్ అన్ని ఉన్నాయి. దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఎలా స్కెడ్యూల్ చేయాలి, బడ్జెట్ని ఎలా మేనేజ్ చేయాలనేది లైన్ ప్రొడ్యూసర్ మరి పని. లైన్ ప్రొడ్యూసర్ లేనప్పుడు అన్నెసరీ కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతాయి, ఆప్టిమైజేషన్ ఇన్ బడ్జెట్ ఉండదు. లొకేషన్స్ అండ్ పర్మిషన్స్. లండన్ లొకేషన్ అప్రూవ్ అయింది, కానీ హోటల్ పర్మిషన్ లేనందుకు క్లైమాక్స్ కూడా బాత్రూంలో తీయాల్సి వస్తుంది. పర్మిషన్స్ అండ్ లొకేషన్స్ ఎట్లుంటుందంటే, ఒక కెమెరా పట్టుకొని షార్ట్ ఫిల్మ్ తీసేటోనికైనా సరే పర్మిషన్స్ తీసుకోవాల్సింది వస్తుంది. బికాస్ అక్కడ షూట్ చేయడం వల్ల ఎలాంటి రిస్కీ ఈవెంట్స్ జరగకుండా, అక్కడ జనాలు నిండిపోవడాలు ఇలాంటి దాని వల్ల, క్రౌడ్ పుల్లింగ్ జరగడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ జరగొద్దు అనేది గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. సో దీనివల్ల లొకేషన్స్ అండ్ పర్మిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ మనకి టైంకి లొకేషన్స్ అండ్ పర్మిషన్స్ రాకపోవడం వల్ల, లిమిటెడ్ లొకేషన్స్ అండ్ లిమిటెడ్ పర్మిషన్స్ వల్ల బడ్జెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. సమ్ లొకేషన్స్ మనం 1-2 డేస్లో ఫినిష్ చేయాల్సింది వస్తుంది. లైక్ సందీప్ రెడ్డి వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో మెన్షన్ చేశాడు అబౌట్ దిస్ లొకేషన్. అండ్ అర్జున్ వెల్లి సాంగ్ షూట్ చేసిన లొకేషన్ కూడా 1 డేకి మాత్రమే లిమిటెడ్ ఉండే అని చెప్పిండు. కమింగ్ టు ద ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అన్నట్టు, అదర్ సైడ్ ఏంటంటే సీన్కి సినిమాకి అవసరం ఉన్నా లేకపోయినా అవుట్డోర్ లొకేషన్స్లో షూట్ చేయాలి, అవుట్డోర్స్ ఒక సాంగ్ పెట్టాలి అన్న థాట్ ప్రాసెస్ వల్ల అన్నెసరీ బడ్జెట్ కూడా ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. గుడ్డు తెలుసా నీకు? అవుట్డోర్ అంటే ఇంటి బయట కాదు భయ్య. సెట్ మాత్రం భారీ లెవెల్లో ఉంటుంది, కానీ స్టోరీ మాత్రం ఇన్స్టారీ లెవెల్లో ఉంటుంది. రీసెంట్ మూవీస్లో మోగోబాట్ కెమెరాని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ కెమెరా స్పెషాలిటీ ఏంటంటే, ఎన్నిసార్లు తీసినా సేమ్ యాంగిల్లో షూట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇట్స్ అ రోబోటిక్ కెమెరా. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేస్తూ షూట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, క్లోన్ సీన్స్, సీజీ షార్ట్స్ తీయడానికి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో విక్రమ్ మూవీ క్లైమాక్స్లో వాడిన కెమెరా కూడా ఇదే కెమెరా అనమాట. ఈ కెమెరా పర్ డే రెంట్ వచ్చేసి 1 crore ఉంటుంది. మూవీస్లో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ కెమెరాతో సీన్లు తీయడం మ్యాండేటరీగా పెట్టుకొని చూస్తున్నారు. అని నాకు అర్థం కావట్లే, మీకు ఏమైనా తక్కువ రేట్లో దొరుకుతుందా? అంటే మీకు ఏమైనా జుగాడు ఉందా? మీకు 1 crore కాకుండా ఏమైనా తక్కువ రేట్లో దొరుకుతుందా? చెప్పండి. మీకు అట్లా దొరుకుతుందంటే నాకు కూడా ఇవ్వండి, నేను కూడా వాడు. ఎందుకు అట్లా అంటే, విక్రమ్ మూవీలో చాలా బాగా యూజ్ చేసినారు, అట్లా అని అన్ని మూవీస్లో వర్స్ట్గా యూజ్ చేసినారు అని కాదు, మంచిగా యూజ్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. బట్ ఈ కెమెరా మూమెంట్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి కాబట్టి సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా అన్ని సిచ్యువేషన్స్లో అన్ని సినిమాల్లో వాడుతున్నారు. ఎక్విప్మెంట్ అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే, 10% ఆఫ్ ద బడ్జెట్, 10% ఆఫ్ ద మూవీ బడ్జెట్ దీనికే పోతుంది. సమ్ టైమ్స్ ఈ 10% కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల, లేదా 10% కంటే, లెట్స్ నాట్ సే 10%, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా, దిస్ కెన్ మేక్ అండ్ బ్రేక్ ద మూవీ. స్పెసిఫిక్గా మాట్లాడాలంటే, ఇందాక మాట్లాడినట్టు మోకోబాట్ కెమెరాస్, దిస్ కెన్ ఈట్ యువర్ బడ్జెట్ లైక్ వాటర్. నీళ్లు తాగినట్టు నీ బడ్జెట్ అయిపోతుంటుంది. నీకు అంత బడ్జెట్ ఉన్నప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆన్ ద ఎక్విప్మెంట్, ఇంకెక్కడైనా ఇంపార్టెంట్ ప్లేస్లో యూజ్ చేయొచ్చు కదా, లేదా అట్లీస్ట్ ప్రమోషన్లో, స్టోరీ దగ్గర యూ కెన్ యూజ్ సమ్వేర్ వేరే, ఎక్కడైతే దాని రియల్గా ఇంపార్టెన్స్ ఉందో, ఎక్కడైతే నిజంగా ఇక్కడ బడ్జెట్ పెట్టాలి, ప్రొడక్షన్ వాల్యూస్ తెలుస్తున్నాయి, ఆర్ మనీ షార్ట్స్ ఆఫ్ ద మూవీస్ అంటారు కదా, అలా ఇలాంటి ప్లేసెస్లో నువ్వు బడ్జెట్ని పెట్టడం కెన్ అట్లీస్ట్ హెల్ప్ యువర్ మూవీ, ఆర్ అట్లీస్ట్ డొనేట్ టు మై బ్యాంక్. హీరో 35 crores తీసుకుంటారు, కానీ రైటర్కి లంచ్ వచ్చిందా అని అడుగుతారు. మోర్ దెన్ 50% ఆఫ్ ద బడ్జెట్ హీరోకి ఆర్ మెయిన్ యాక్టర్స్కి వెళ్తుంటుంది. లైక్ హీరో, హీరోయిన్, విలన్. మనం మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆదిపురుష్లో 50% ఆఫ్ ద బడ్జెట్ కాస్ట్ అండ్ క్రూకే వెళ్ళింది. అది కూడా మెయిన్ కాస్ట్ అండ్ క్రూ. ఇంకా ఎక్స్ట్రాస్ అని, జూనియర్ ఆర్టిస్ట్లని, అసిస్టెంట్స్ అని, మిగతా దగ్గర బడ్జెట్ వెళ్ళే దగ్గర వెళ్తుంది. బట్ 50% ఆఫ్ ద బడ్జెట్కి మెయిన్ యాక్టర్స్కి వెళ్తే అది అప్పుడు హై బడ్జెట్ మూవీ ఎట్లయితుంది? ఇట్ ఈస్ అ హై బడ్జెట్ మూవీ, బట్ 24 craftsకి ఎక్కడైతే రియల్లీ మనీ నీడో అక్కడ నువ్వు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగనప్పుడు అది హై బడ్జెట్ మూవీ ఎట్లయితుంది? హీరో శాలరీలో అడ్వాన్స్ చెక్లో హాఫ్ బడ్జెట్తో కొంతమంది హిట్ కొట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గూఢాచారి, అడవిశేషన్ అన్ని మూవీస్ ఆల్మోస్ట్ 1-2 crores అయిపోతుంది. అండ్ ఆర్ హనుమాన్, ఇవన్నీ చాలా తక్కువ బడ్జెట్లో
భారీ సక్సెస్ తీసుకున్నాయి. అండ్ ఇక్కడ ఇంత బడ్జెట్ పెడుతున్నాం కదా, ఆ లెవెల్ అవుట్పుట్ ఎందుకు రావట్లేదు? నెక్స్ట్ వచ్చేసి ఎడిటర్ అంటే సైలెంట్ కిల్లర్. పేసింగ్ బాగుంటే బ్లాక్ బస్టర్, అదే పేసింగ్ తేడా కొట్టిందనుకో స్నోర్ బస్టర్. విఎఫ్ఎక్స్ లో బడ్జెట్ పెట్టకుండా ఆదిపురుష్ రేంజ్ లో ప్లాన్ చేస్తే మనోళ్ళు మీమ్స్ రెడీ చేస్తారు. ఒక విఎఫ్ఎక్స్ మూవీకి ఆర్ విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీకి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. హై బడ్జెట్ ఇస్తేనే క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుందా అని కాదు, బట్ ఒక విఎఫ్ఎక్స్ షార్ట్స్కి నువ్వు ఈదర్ బడ్జెట్ అయినా అయ్యాలి, టైం అయినా అయ్యాలి, అండ్ ఆల్సో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హై బడ్జెట్ మూవీస్, ఈ సో కాల్డ్ హై బడ్జెట్ మూవీస్లో 50% కంటే ఎక్కువ బడ్జెట్ యాక్టర్స్కి అండ్ మిగతా అన్నెసరీ థింగ్స్కి ఎక్కువ బడ్జెట్ వెళ్ళడం వల్ల, ఈ విఎఫ్ఎక్స్కి తక్కువ బడ్జెట్ వెళ్ళడం వల్ల క్వాలిటీ ఫినిష్ అవుట్పుట్ అయితే రాదు. దిస్ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అవుట్పుట్. ఒక 600 కోట్ల సినిమాని తీసుకొని 600 కోట్లు, ఇప్పుడు ఒక హాలీవుడ్ మూవీస్ చూసినాం అనుకో, 50% ఆఫ్ ద బడ్జెట్ అంటే ఎండ్ గేమ్ మూవీ 1200 crores తీశారు. అఫ్ కోర్స్ 1200 crores ఈజ్ అ హ్యూజ్ బడ్జెట్, బట్ ఓకే, దాని ఆడియన్స్ అండ్ స్కేల్ని పక్కన పెడితే 1200 crores 50% ఆఫ్ ద బడ్జెట్ మనకి ఇక్కడ విఎఫ్ఎక్స్ పైన పెట్టింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ మూవీస్ 50% ఆఫ్ ద బడ్జెట్ వెళ్ళదు, 110% 50% ఆఫ్ ద బడ్జెట్ వెళ్ళదు, 30% ఆఫ్ 40% ఆఫ్ ద బడ్జెట్ వెళ్తుంది. సమ్ టైమ్స్ టు ఫిక్స్ దట్ ఫ్లాస్ అడిషనల్గా బడ్జెట్ యాడ్ చేయాల్సింది వస్తుంది. ఫర్ ప్రైమరీ ఎగ్జాంపుల్ ఆదిపురుష్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, వెన్ యూ ప్లాన్ హై బడ్జెట్ మూవీ, నీ బడ్జెట్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ బడ్జెటే ఇస్తే అవుట్పుట్ మంచిగా వస్తుందని కాదు, ఆల్సో టైమే ఇస్తే మంచి అవుట్పుట్ వస్తుంది అనేది కాదు. నీ ప్లాన్ మంచిగా ఉంటే నీ దగ్గర బడ్జెట్ ఎక్కువ లేకపోయినా ప్రాబ్లమే. నీ ప్లాన్ మంచిగా లేకుండా నీ దగ్గర బడ్జెట్ ఎక్కువనా వేస్టే. ప్లాన్ ఇట్ ప్రిసైజ్లీ. అండ్ ఆల్సో హ్యూజ్ బడ్జెట్ కూడా ఈడనే వేస్ట్ అవుతుంది. ఒక మూవీని షూట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని అదే వేలో ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు ఒక మంచి మూవీని తీసి, మంచి బడ్జెట్తో మంచి మూవీని తీసి, ఒక మంచి స్టోరీతో మంచి మూవీని తీసి ప్రాపర్ ప్రమోషన్ చేయనప్పుడు నీకు ఆ మూవీకి కావాల్సినంత రికగ్నైజేషన్ రాకపోవచ్చు. వైస్ వర్సా కూడా అనమాట. లైక్ నీ దగ్గర కంటెంట్ లేకుండా ఎక్కువ పబ్లిసిటీ చేస్తే కూడా వేస్ట్. మరి ఈ మార్కెటింగ్ పైన ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇట్స్ సబ్జెక్టివ్. ఒక దగ్గర ఎక్కువ పెట్టవచ్చు, ఒక దగ్గర తక్కువ పెట్టవచ్చు. లైక్ ఆల్రెడీ నేను చెప్పినట్టు, మన దగ్గర కంటెంట్ ఉందనుకో, నువ్వు దానికి మినిమం ప్రమోషన్ అనేది రిక్వైర్మెంట్. నీ దగ్గర కంటెంట్ ఉంది కదా, ఆడియన్స్ వస్తారు అని కాదు. సిమిలర్లీ మన దగ్గర మ్యాటర్ లేదు కదా అని చెప్పేసి నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కువ ప్రమోట్ చేసినా రారు, చూడరు, టైం వేస్ట్. యూ షుడ్ ఫైండ్ దట్ మిడిల్ పాయింట్ వేర్ యూ బ్యాలెన్స్ బోత్. ఇంతకుముందు ప్రమోషన్స్ అంటే ఆడియో లాంచ్ అని లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి మాడుతూ వచ్చింది. బట్ ఇప్పుడైతే ఇంటర్వ్యూస్ ఆర్ ఒక యూట్యూబర్స్తో కొలాబరేషన్ చేస్తూ పాడ్కాస్ట్ చేయడం, సమ్ ఫనీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో సమ్ ఫనీ టాస్క్ చేయడం, ఇలా చేస్తున్నారు. ఇది ఎలాగైతే ఈ ప్రమోషన్ ఫార్మాట్ అనేది ఇవాల్వ్ అయిందో, దానికి బడ్జెట్ అలొకేషన్ కూడా అదే విధంగా ఇవాల్వ్ అవుతూ రావాలి. నెక్స్ట్ టైం యూ సీ హై బడ్జెట్ మూవీ, ఆ మూవీని సాటిస్ఫై చేయలేదనుకో, మెయిన్లీ ఈ బడ్జెట్ అలొకేషన్ ప్రాపర్గా జరగలేనందుకు సాటిస్ఫై చేయాలి. మూవీ తీయడానికి చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్ వెళ్తాయి, లైక్ ఆల్రెడీ ఐ హావ్ మెన్షన్ బిఫోర్. సో ఇక్కడ ఏ సెగ్మెంట్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయండి. సో రెస్పెక్ట్ యువర్ రైటర్స్, రెస్పెక్ట్ యువర్ క్రూ, నాట్ జస్ట్ ద ఫేసెస్ యూ సీ ఆన్ ద పోస్టర్స్. So please like, share and subscribe to our channel AVS Studio. My channel per gaadu. So please like, share and subscribe to our channel Anis Cineverse.